బీహార్ నుండి 2 పిస్టల్స్ 17 రౌండ్లు బుల్లెట్స్ కలిగిన నిందితుడు చిటికెల నాగేశ్వరరావుని గొల్లపాలెం పోలీసులు అరెస్టు చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధు తెలిపారు. ఇతను విశాఖలోని మద్దెలపాలెంలో నివాసం ఉంటాడని పేర్కొన్నారు. కాకినాడ రూరల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుడు నర్సీపట్నం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో ప్రొహిబిషనరీ ఆఫీసర్ గా పనిచేసేవాడని గుర్తు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలకు బానిసై 900 గ్రాముల బంగారాన్ని స్వప్రయోజనాలకి వాడుకోవడంతో బ్యాంకు అధికారులు అతన్ని సస్పెండ్ చేశారని తెలిపారు. ఇతని మీద ఏలేశ్వరం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఏటీఎం నుంచి 2.30 లక్షల దొంగతనం కేసు, ఒక చైన్ స్నాచింగ్, 4 చోరీ కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులో చోరీ నిమిత్తం యూట్యూబ్ ద్వారా బీహార్ నుంచి 2 పిస్టల్స్ 17 బుల్లెట్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. కాకినాడ ఎస్డిపిఓ గారి డైరెక్షన్స్ లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు. ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్ తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇతని పేరు చిటికెల నాగేశ్వరరావు. ఈ చిటికెల నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందర చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో చేసి అక్కడ కొంత బంగారం 900 గ్రాముల బంగారం మిస్అప్రోప్రియేట్ చేసి ఆ బ్యాంక్ నుంచి రిమూవ్ చేయబడ్డాడు. అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే డిజైర్ తో రకరకాల దొంగతనాలు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఇతను 7 దొంగతనాలు ఆల్రెడీ చేశాడు. చిన్న చిన్న డే హెచ్బీలు, నైట్ హెచ్బీలు ఇట్లాంటివి. అట్లానే బ్యాంక్ లో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లోని ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు నమోదయ్యింది. ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి. ఈ 40 లక్షలు ఏవైతే అతను బ్యాంక్ కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను 2 కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని, ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు. కాకినాడ రూరల్ పోలీస్ అట్లానే గొల్లపాలెం పోలీస్ చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలానే 2 కంట్రీ మేడ్ వెపన్స్, దాంతో పాటు 17 లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది.